శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. హిట్ టీవీ ప్రేక్షకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు, రాశి ఫలితాలు. మనకి 12 రాసులు ఉంటాయి. ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాల పొందిక కలిగి ఉంటాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం వివరించుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో జన్మంలో గురుస్థాన ప్రభావం చేత అనుకున్నటువంటి వివాహ కార్యక్రమాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, సజావుగా ముందుకు వెళ్తాయి. ద్వాదశంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత ఆరోగ్య పరిస్థితులు కొంచెం మందగించేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతోంది. అంతేకాకుండా షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం చేత మానసికమైనటువంటి రుగ్మతలు, శారీరకమైనటువంటి అంటే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. ఇందులో ముఖ్యంగా రాహుగ్రహ కేతుగ్రహ ప్రభావం చేత మీరు యాత్రలు ఏవైతే చేస్తూ ఉంటారో, ప్రయాణాలు, వాటిలో చాలా జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి, మానసికమైనటువంటి ఒత్తిడి తప్పనిసరిగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి భాగ్యస్థానంలో శుక్రకుజుల ప్రభావం చేత ఈ సమయంలో ఎవరికైనా అప్పులు ఇస్తే వెనక్కి తిరిగి రాకపోవటం, మీరు అప్పులు తీసుకుంటే తీర్చలేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రస్తుత పరిస్థితి. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ దోషాలు తొలగిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అనుకున్నవారు ప్రతి శనివారం కూడాను మినప వడలు ఉంటాయి మనకి. ఒక 18 వడలు తీసుకొని, ఒక 18 నాణాలు తీసుకొని, బయట ఎవరికైనా బిచ్చగాళ్ళు ముష్టివారికి అది రాహుగ్రహానికి ఇస్తున్నట్టుగా భావన చేసుకొని ఆ వడలు పంచండి. ఒక్కొక్కరికి 4 చొప్పున ఒక 4-5 పంచండి. దాంతోపాటు దక్షిణగా మీ దగ్గర ఉండేటువంటి 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వారి చేతిలో పెట్టి కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళవచ్చు. మంగళవారం రోజున ఉలవలు బాగా నానబెట్టి ఆ నీళ్ళన్నీ కూడా తీసివేసి బెల్లం కలిపి మంగళవారం రోజున ఆవుకు తినిపించడం అనేది, దానాగా తినిపించడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా గురుగ్రహ ప్రభావం చేత ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి కూడా తప్పనిసరిగా ఫలించేటువంటి అవకాశం బాగా ఉన్నది. ప్రేమ వివాహాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. గురుగ్రహ ప్రభావం బాగున్నా రాహుకేతువులు కుజశుక్రుల ప్రభావం బాగలేదు. కాబట్టి తగిన జాగ్రత్తలు, నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు కూడా దగ్గరయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం అనేది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది మేషరాశి యొక్క ఫలితాలు. తదుపరి ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారి ఫలితాలు చూద్దాం. వృషభ రాశిలో ద్వాదశ స్థానంలో గురుగ్రహ ప్రభావం చేత వారికి అనేక రకాలుగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అంతేకాకుండా వివాహం ప్రయత్నాలు అంతగా అనుకూలించవు. లేనిపోని అప్పులవ్వటం, కంగారు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ అధికారులు మీతో విభేదించి గొడవలు పడేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా అష్టమ స్థానంలో కుజ శుక్రగ్రహ ప్రభావం చేత రుణ బాధలు పెరిగేటువంటి అవకాశం, అనవసరమైనటువంటి ఖర్చులు, మీరు సంపాదించినటువంటి సంపాదన కూడా చాలకుండా ఇంకా ఎక్కువ ఖర్చులతో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు
గొడవలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు పెరిగి చిలికి చిలికి గాలివానగా తయారయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వహించాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం అభిషేకం చేయించడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కానీ ఈ బాధల నుంచి మనం విముక్తి పొందవచ్చు. తప్పనిసరిగా ప్రతి గురువారం సాయిబాబా దేవాలయం కానివచ్చు, లేదంటే దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం కానీ, లేదా రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం కానీ, ఇలా గురుదేవతల ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని కొద్దిగా శనగలు ఒక 1/4 కేజీ మోస్తరుగా శనగలు తీసుకొని అవి చక్కగా గుగ్గిళ్ళుగా చేసి అక్కడ ఉండేటువంటి స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ పంచితే ఈ గురుగ్రహ బాధ కూడా నివారణ కలుగుతుంది. అంతేకాకుండా కేతువు పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈ నెలలో మాకు ప్రయాణాలు ఏమీ లేవు అనుకొని మానసికంగా మనం ఒక నిర్ణయానికి వస్తాం. కానీ అనుకోనటువంటి ప్రయాణాలు, అనుకోనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. వాటిని నియంత్రించే పరిస్థితుల్లో మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ రవి గ్రహ ప్రభావం చేత ఉద్యోగం ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. కానీ అక్కడ కూడా కొంచెం అధికారులు ఒత్తిడి ఉంటుంది. కొద్ది రోజులు కనుక ఆ ఒత్తిడి తట్టుకోగలిగితే ఉన్నతమైనటువంటి స్థానానికి ఉద్యోగం చేరుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా కనబడుతుంది. రవిగ్రహ అనుగ్రహం కావాలి, మంచి ఉద్యోగం కావాలి అనుకునేటువంటి ఈ రాశి వారందరూ కూడాను ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ, లేదా ఆదిత్య హృదయం కనీసం శ్రవణం ద్వారా వినడం ద్వారా కూడా తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు, ఉన్నత స్థానం అంటే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా జలుబు ఇలాంటివి అంటే నాసికానికి ముక్కుకు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా నియంత్రించుకుంటూ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి అనే సూచించబడుతుంది. ఇందాక చెప్పినట్టుగా గురుదేవతల దేవాలయానికి వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం పారాయణ కానీ వినడం కానీ, ఆదిత్య హృదయం పారాయణ కానీ వినడం కానీ చేయడం ద్వారా ఈ మాసంలో మీకు వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతత కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఇది వృషభ రాశి వారి ఫలితం. తదుపరి ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు. ఈ మిథున రాశి వారికి అష్టమ స్థానంలో కుజ శుక్రుల ప్రభావం చేత ముఖ్యంగా భూమి వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ వారికి అనేక రకాలుగా నష్టం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. ఎవరైనా ఈ సమయంలో భూములు కొనడం, అమ్మడం ద్వారా కూడా అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాకుండా ఎవరైనా పర్సనల్గా ఉండేటువంటి స్థలాలు అమ్మడం, కొనడం, ఇళ్ళు కొనడం ఇలాంటి పరిస్థితుల్లో కూడాను అడ్వాన్సులు ఇచ్చి వాటి వల్ల తదుపరి కార్యక్రమాలు ముందుకు వెళ్ళకపోగా నష్టం చేకూరేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం మాత్రం పనికిరాదు అని చెప్పాలి. అంతేకాకుండా మన షేర్ మార్కెట్ ఇట్లాంటి వ్యవహారాల్లో కూడాను ఆచితూచి ఆలోచించి అడుగు ముందుకు వేయవలసిందిగా మనవి. ఈ సమయంలో విపరీతమైనటువంటి ఒక బద్ధకం, శారీరకంగా ఏ పని చేయబుద్ధి కాకపోవటం, అంతేకాకుండా ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు తలెత్తడం, రుణం చేయవలసినటువంటి అంటే అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం బాగా ఉన్నది. మిథున రాశి వారు ముఖ్యంగా ఈ అష్టమంలో ఉండేటువంటి కుజ శుక్రగ్రహ ప్రభావం చేత మానసికమైనటువంటి ఒత్తిడి అంటే ప్రతి చిన్నదానికి కూడాను ఎక్కువగా కంగారు పడిపోవటం, ఆ కంగారు పడుతూ చేసినటువంటి పనుల వల్ల నష్టం చేకూరడం అనేది తప్పనిసరిగా జరిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. మాతృ సంబంధమైనటువంటి బంధువుల్లో ఎవరికైనా సరే అనారోగ్యం ఎక్కువగా
వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు ఏవైతే అనుకుంటూ ఉంటారో దానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా పెరిగేటువంటి, అంతకుముందు సేవింగ్స్ చేసుకున్నటువంటి ధనం కూడా ఖర్చు అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త చాలా అవసరం. వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి, లేదా శివాలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికైనా సరే పాలతో పటికి బెల్లం బాగా మెత్తగా దంచి పాలల్లో కలిపి ఆ యొక్క పాలతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి కానివ్వండి, రుణం చేయవలసిన అంటే అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల నుంచి కానివ్వండి, ఈ కంగారు ఆదుర్దా పడేటువంటి పరిస్థితుల నుంచి కానివ్వండి, బయటపడటానికి చాలా మంచి రెమెడీ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మిథున రాశి వారు వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలి అనుకునేటువంటి వారు కూడా ఈ సమయంలో అట్లాంటి ప్రయత్నాలు విరమించుకోవడం మంచిది. తదుపరి మాసంలో చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త వ్యాపారాలు, నూతన కార్యాలయాలు అంటే ఆఫీసులు ఓపెన్ చేసుకోవడాలు, ఇట్లాంటివన్నీ కూడాను ఈ యొక్క ఫిబ్రవరి నెలలో వీరికి అంతగా అనుకూలించమని చెప్పడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ఈ మిథున రాశి వారు ముఖ్యంగా కందులతో అంటే కందిపప్పుతో సాంబారు అన్నం తయారు చేసి ఇంట్లోనే, లేదా మనం ఎక్కడైనా కొనుక్కొనైనా సరే, ముష్టి వారికి ఈ బీదనారాయణ అని ఉంటారు బిచ్చగాళ్ళు, వీళ్ళకి తలా ఒక ప్యాకెట్ అంటే చక్కగా శుభ్రంగా ప్యాక్ చేసుకొని ఆ ప్యాకెట్ ఒక 1 రూపీ కాయను దక్షిణ వారికి ఇస్తూ కాళ్ళు కడుక్కొని చక్కగా మీ యొక్క అనుకున్నటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఎక్కడా కూడాను కొత్తగా చేసేటువంటి పనులు మాత్రం ససేమిరా ప్రారంభించవద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలించవు, కొత్త వ్యాపార ప్రయత్నాలు చేసినా ఫలించవు, కొత్త కార్యాలయాలు ఏదైనా ఆఫీసులు ఓపెన్ చేయాలన్నా ప్రయత్నించినా కూడా ఫలించవు, కొత్తగా ఇల్లు కొనాలన్నా, నువ్వు ఉన్న స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లు కానీ ఏదన్నా అమ్ముకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మాత్రం ఎవరికి అనుకూలం కాదు. పైగా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనపడుతున్నది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు విరమించుకోవడం అనేది ఉత్తమం. ఇది ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారి ఫలితాలు. ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, 9వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, 3వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, 10వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహ అంటే గురుగ్రహ ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వీరికి ప్రయాణాలు అంతగా మంచివి కాదు. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు సొంతగా కార్లలో ప్రయాణం చేయటం ఇట్లాంటివి తప్పనిసరిగా విరమించుకోవడం అనేది చాలా మంచిది. దేనికంటే శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా కాళ్ళకు సంబంధించినటువంటి ఈ వ్యవస్థలో ఎక్కువగా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు విరమించుకోవడం అంటే సొంతగా చేసేటువంటి ప్రయాణాలు, కార్లలో, బైక్స్ మీద, ఈ 2 వీలర్ మీద చేసేటువంటి ప్రయాణాలు విరమించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం. కాకుండా 9వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం చేత మీ పితృవర్గ సంబంధీకులు అనారోగ్య సమస్యలు, అంతేకాకుండా ఆ పితృవర్గం వారి నుంచే అనేక రకాలైనటువంటి గొడవలు, సమస్యలు పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. నమ్మించి మోసం చేసేవారు అది చేరువలో ఉన్నారు, వారితో జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా దశమ రాజ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహ ప్రభావం చేత కూడా వీరికి ఉద్యోగ వ్యవహారాలలో కొంచెం ఆటంకం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త చాలా అవసరం. వీరు ఏ గ్రహాలు ఎలా ఉన్నా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నది. కాబట్టి నల్ల నువ్వులు, బెల్లం మెత్తగా దంచేసి ఒక 50 గ్రాములు మెత్తగా దంచేసి శనివారం రోజున ఆవుకు పెట్టి ఆ గోమాతకు నమస్కారం చేసుకుంటే చాలా ఈ శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ప్రతి శనివారం ఆవుకి ఈ నల్ల నువ్వులు బెల్లంతో పాటుగా పచ్చిగడ్డి ఏదైతే ఉంటుందో
దాణా అంటాం, మనం మేత అంటాం. అది కూడా అందించడం ద్వారా గోమాత అనుగ్రహం ద్వారా కూడా మీకు రాహుగ్రహ కేతుగ్రహ బాధలు తొలగిపోయేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. ఈ యొక్క సమయంలో మీకు చదువు చెప్పినటువంటి గురువులు కానీ, అంటే మాస్టర్స్ కానివ్వండి, గురువుల్ని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అనేది చాలా విశేషం. గురు ఆశీర్వచనం ఉంటే తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకొక ముఖ్య విషయం, ఈ యొక్క సమయంలో స్త్రీ వల్ల వచ్చేటువంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ అంటే ప్రేమ వ్యవహారాలు కావచ్చు, మరే ఇతర స్త్రీల వల్ల కావచ్చు, మీ ఆఫీసులో పనిచేసేటువంటి మీ కొలీగ్స్, మీతోటి పనిచేసేటువంటి కొలీగ్స్ వల్ల కావచ్చు, మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీల వల్ల కావచ్చు, కొత్తగా పరిచయం అయినటువంటి స్త్రీల వల్ల కావచ్చు, ఏదో ఒక సమస్యలో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆడవారితో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవకాశం ఉంది. ఆడవారు భర్తతో ఎక్కువగా గొడవ పడకుండా స్వాంతన చిత్తులై ప్రశాంతంగా ఆలోచిస్తూ ప్రతిరోజు కూడాను రాహుగ్రహ ధ్యాన శ్లోకం, శనీశ్వరగ్రహ ధ్యాన శ్లోకం, నవగ్రహ శ్లోకాలు ఉంటాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అని శనీశ్వర గ్రహ స్తోత్రం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి రాహుగ్రహ ధ్యాన శ్లోకం. ఈ రెండు కూడాను రోజుకు 11 సార్లు దేవుడి దగ్గర కూర్చొని చక్కగా శ్లోకం ధ్యానించండి. ఆ రాహుగ్రహ శనీశ్వర గ్రహ అనుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమః. ఇవి కర్కాటక రాశి ఫిబ్రవరి మాస ఫలితాలు. ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి వారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఎందుకంటే 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం, 9వ స్థానంలో బృహస్పతి గ్రహ ప్రభావం. ఈ 3 కూడాను ఎక్కువగా దుష్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి వారికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సమయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, నాసికానికి ముక్కుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. హృద్రోగం అంటాం, అంటే హృదయానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. మిమ్మల్ని నమ్మించి డబ్బులు తీసుకొని వెళ్ళి ఎక్కొట్టేటువంటి మనుషులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ముఖ్యంగా మీ తండ్రి గారు లేదా పితృవర్గ సంబంధీకులు, అన్నదమ్ములు ఇట్లాంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ఉద్యోగం మార్పులు, అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి 2వ చోటుకి ఉద్యోగం మారినా అక్కడ కూడా మానసికమైనటువంటి అస్థిమితత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గమనించి ఉన్న చోటనే శ్రద్ధగా ఉద్యోగం చేసుకోవడం అనేది ఉత్తమం. మరలా ఈ 2వ స్థానం ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం చేత అనుకోనటువంటి ప్రయాణాలు, కుటుంబ సఖ్యత ఇవన్నీ కూడాను చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ పిల్లలు విద్యాభ్యాసాలలో చక్కటి ప్రతిభ కనబరిచేటువంటి అవకాశం బాగా ఉన్నది. ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో మీ సంతాన విషయం కలగనటువంటి వారికి కూడా సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది ప్రస్తుతానికి. అది కూడా గమనించి, అంటే వివాహం జరిగి చాలా సంవత్సరాలైంది, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఈ సమయంలో సంతానం కలుగుతుందా అనేటువంటి వారికి కూడాను ఈ సమయం అంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కాదు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. ఈ రాహుగ్రహ ప్రభావం పోవాలి అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి శనివారం వడమాల సేవ అని చెప్పి చేస్తారు ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో.
ఈ వడమాల సేవ చేయించడం, సింధూరంతో స్వామివారికి అర్చన చేయించడం, తమలపాకులతో అర్చన చేయించడం, 5 అరటిపండు నివేదన పెట్టడం అనేది ఈ యొక్క రాహుగ్రహ బాధ నివారణకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ సింహరాశి వారికి అంటే వీరు అధికారకమైనటువంటి స్థానాల్లో ఉండడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సింహరాశి వారు. కానీ ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా పైనుంచి ఒత్తిడులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అనుకోకుండా ధనం వచ్చేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతుంది. అంటే మీరు ఎప్పుడో అప్పులు ఇచ్చేసి మర్చిపోయి ఉండి ఇంకా రావు అనుకునేటువంటి ధనం కూడా మరలా మీకు మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కనబడుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఆడవారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాను, మినప గింజలు ఏవైతే ఉంటాయో మినుములు, అవి నానపెట్టి లేదా మినుములు ఎవరికైనా బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా కానీ ఒక రాహుగ్రహ ప్రభావం పోతుంది. తప్పనిసరిగా అంత ప్రశాంతంగా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడాను రాహుగ్రహ బాధ నుంచి తప్పించుకోవడానికి ఉన్నటువంటి పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తప్పనిసరిగా చేయండి. రాహుగ్రహ అనుగ్రహం పొందండి. ఈ వీటితో పాటుగా ఇవన్నీ ఏమీ చేయలేము అనుకునేటువంటి వారు కనీసం శనివారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని దుర్గాదేవికి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందినా కూడాను రాహుగ్రహ ప్రభావం అంతగా మన మీద చూపించదు. మనకు అనుకునేటువంటి కార్యాలన్నీ కూడాను దిగ్విజయంగా ముందుకు వెళ్ళవచ్చు. ఇది ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వారి ఫలితాలు. ఈ కన్యారాశి వారికి కన్యారాశి జన్మస్థానంలో కేతువు, సప్తమంలో రాహువు, అష్టమంలో గురుగ్రహ ప్రభావం, షష్టమ స్థానంలో శనిగ్రహ ప్రభావం. షష్టమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా వీరి మీద కలుగుతూ ఉన్నది. దానివల్ల ఐరన్ వ్యాపారం అంటే ఇనప వ్యాపారం చేసేవారు, లారీలు, ట్రాక్టర్సు, వాహన వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ యొక్క కాలం చాలా అనుకూలం అని చెప్పవచ్చు. అంతేకాకుండా సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం చేత కళ్ళకు సంబంధించినటువంటి చికిత్స జరిగేటువంటి అవకాశం ఉన్నది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుడు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత మీరు చేయనటువంటి ఏ పనికైనా సరే మాటలు తినాల్సినటువంటి అంటే మీ ప్రమేయం లేకుండా కూడాను మీరేమి మాట్లాడకుండా మీ ప్రమేయం ఏం లేకుండానే మీరు మాటలు తినేటువంటి సమయం ఎక్కువగా ఇప్పుడు జరుగుతున్నది. కాబట్టి ఎవరి వ్యవహారాల్లో కూడాను తలదూర్చకుండా మీ పని మీరు సైలెంట్గా మౌనంగా చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మౌనైన కలహం నాస్తి అని చెప్పి చెబుతున్నారు కాబట్టి శాస్త్రంలో. మౌనంగా ఉంటే కలహాలు ఉండవు. కాబట్టి ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా అట్లాంటి సమయంలో కూడా మౌనం వహించడం అనేది చాలా మంచి తరుణోపాయం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమయంలో. వీరికి గురుగ్రహ ప్రభావం చేత ఉద్యోగాలు బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంది. లేదు నేను ఇక్కడే చాలా సంవత్సరాలు చేస్తున్నాను, నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వదు అనుకునేటువంటి వారికి కూడా అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనపడుతున్నది. అంతేకాకుండా గురుగ్రహ ప్రభావం చేత వీరికి అంటే సప్తమంలో రాహు, అష్టమంలో గురుగ్రహ ప్రభావం చేత వీరికి అనుకోనటువంటి విపరీతమైనటువంటి ఖర్చులు వచ్చేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. ఖర్చులు నియంత్రించడం అనేది మనలో ఉండేటువంటి ఒక విషయం. అంతేకాకుండా జన్మంలో ఉన్నటువంటి కేతువు మీరు ఊహించనంత ప్రయాణాలు చేయించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. తద్వారా ఆర్థిక నష్టం. ఎక్కువగా ప్రయాణాలు చేస్తే ఖర్చులు అవుతాయి కదా, కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు కూడా కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు. మీరు ఒక పని అనుకుంటారు, ఆ పని మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని అవ్వకపోవటం, మరలా కొన్ని రోజుల తర్వాత 2-3 రోజుల తర్వాత ఇంకొక పని మళ్ళీ ప్రయాణం చేయటం,
లేదు పాత పని మీదనే మరలా ఇంకోసారి ప్రయాణం చేసి కూడా అక్కడ పని అవ్వకపోవడం, పని విఫలం అవ్వడం, దానివల్ల మరలా నిరాశగా వెనక్కి రావటం, దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి, శారీరకమైనటువంటి శ్రమ, ఆర్థికపరమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కన్యా రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ యొక్క రాశివారు గురువారం శనగలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని నానబెట్టి ఒక 108 కానీ, 54 కానీ, 27 కానీ దారానికి సూదిలోకి దారం ఎక్కించి ఆ సూది ద్వారా ఈ యొక్క శనగలని మాలగా తయారు చేసి, అంటే ఒక దారం తీసుకొని తెల్లదారం, ఆ దారానికి పసుపు పూయండి. అది సూదిలో ఎక్కించిన తర్వాత దానికి ఈ యొక్క శనగలు నానబెట్టినటువంటి శనగలు మెత్తగా ఉంటాయి కాబట్టి చక్కగా మాలగా తీసుకొని వేసి, నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహానికి ఆ మాల వేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్కడ వేసి నమస్కారం చేసుకొని రండి. ఇలా చేయటం వల్ల ఒక 3 గురువారాలు చేయడం వల్ల తప్పనిసరిగా ఈ బృహస్పతి గ్రహ ప్రభావం, దోషం ఏదైతే ఉందో తొలగిపోయి మీకు సకల శుభాలు కలుగుతాయి. అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇది ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు. ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి ఫలితాలు. తులారాశి వారికి ద్వాదశంలో కేతువు, షష్టమంలో రాహువు, పంచమంలో శని, సప్తమ స్థానంలో గురుగ్రహం. నిజంగా ఓ మాట చెప్పాలి అంటే వీరికి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చును. తులారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత విశేషమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడాను మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఇచ్చేటువంటి మంచి శుభ సమయం అని చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు ఏవైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగాలు దొరకటం, ఉన్నత స్థానంలోకి వెళ్ళేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. మీ అధికారుల సహాయం మీకు బాగా తోడ్పడుతూ ఉంటుంది. ఇందున బృహస్పతి గ్రహ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి తులారాశి వారికి ధనం మీకు అవసరం అనుకుంటే మీ దగ్గర ఏమీ లేని సమయంలో కూడాను ఆ అవసరానికి తగ్గట్టుగా ధనం మీకు తప్పనిసరిగా చేతికంది మీ యొక్క అవసరాలు ప్రశాంతంగా సవ్యంగా తీరిపోయేటువంటి శుభ సమయం అని చెప్పాలి. అంటే మహారాజు జాతకం అని అంటారు దాన్ని. అవసరానికి మన దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులు మన దగ్గరకు వస్తున్నాయి, మన అవసరం తీరిపోతుంది అంటే అది మహారాజు జాతకమే కదా. కాబట్టి తులారాశి వారికి నిజంగా చాలా చాలా దివ్యమైనటువంటి సమయం ఈ యొక్క ఫిబ్రవరి మాసం. వీరికి ఈ పంచమంలో ఉండేటువంటి శనిగ్రహ ప్రభావం, ద్వాదశంలో ఉండేటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఎక్కువగా ప్రయాణాలు వస్తాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా వీరికి ప్రయాణాలలో ఆనందం కలిగేటువంటి అవకాశం, అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం బాగా ఉంటుంది. విహారయాత్రలు చేసేటువంటి సమయం కూడా ఇదని చెప్పవచ్చును. తీర్థయాత్రలు, విహారయాత్రలు అంటే ఎంతో ఆనందంగా ఉండాలి అనుకునేటువంటి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది. వీరు తప్పనిసరిగా మంగళవారం మహాగణాధిపతి స్వామివారిని ఆరాధించడం, కొద్దిగా గరిక తీసుకొని వెళ్ళి గణపతి దేవాలయంలో స్వామివారి పాదాల ముందర ఉంచి కొద్దిగా బెల్లం నివేదన చేస్తే ఇంకా మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా పరిపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇది ఫిబ్రవరి మాసంలో తులారాశి వారి ఫలితం. తదుపరి ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వారి ఫలితాలు. ధనస్సు రాశి వారికి గ్రహస్థితంతా కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏదైనా కోర్టు వ్యవహారాలు తప్పనిసరిగా జయం కలిగేటువంటి అవకాశం ఉన్నది. శత్రు జయం అంటాం, అంటే శత్రువుని జయించేటువంటి మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. అంతేకాకుండా ఉద్యోగాలు బాగుంటాయి,
వివాహాది శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం, మీ ఇంట్లో ఎవరికైనా వివాహ శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వారికి సంకల్పిస్తే కార్యాలు దిగ్విజయంగా ముందుకు వెళ్ళటం, కావలసినటువంటి ధనం చేతికి అందడం, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా శుభ పరిణామంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసం చెప్పవచ్చు. ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి కించెతు ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. చిన్న చిన్నవి అంటే జలుబు, జ్వరాలు ఇట్లాంటివి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వీరి మీద చాలా సంపూర్ణంగా కనబడుతుంది. వీరు అంతకుముందు ఇచ్చినటువంటి డబ్బులు, మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో అవి కూడా వసూలు అవుతాయి. మీరు కావు అనుకున్నటువంటి పనులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క సమయంలో ప్రారంభించండి. ప్రశాంతంగా ముందుకు వెళ్తాయి, మంచిగా దిగ్విజయంగా పూర్తవుతాయి అనుకున్నటువంటి పనులు. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత వస్తుంది. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోతాయి. షేర్ మార్కెట్ వారికి కూడా మంచి విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పవచ్చును. రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క సమయంలో చేసేటువంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీరికి విపరీతమైనటువంటి ఆర్థిక లాభాన్ని చేకూర్చేటువంటి అవకాశం బాగా ఉంది. బాగా మంచి సంపాదన ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇనుప వ్యాపారస్తులు, ట్రాన్స్పోర్ట్ వారు ఇట్లాంటి వారికి కూడా చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నియంత్రించడం అనేది, అంటే ఒక శుభకార్యం అనుకుంటాం, ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్కి అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నియంత్రించేటువంటి బాధ్యత కూడా ఈ రాశి వారికి ఉన్నది. అంతేకాకుండా ధనుస్సు రాశి వారు అంటే స్వక్షేత్రాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత వీరికి ఉద్యోగాలు, ప్రమోషన్సు, ఉద్యోగం లేనటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కొత్త కొత్త ఆలోచనలు, అవకాశాలు వచ్చేటువంటి అవకాశం శుభ పరిణామంగా చెప్పవచ్చు. వివాహం కానిటువంటి వారికి వివాహం అవ్వటం, సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం, అట్లానే ఏదైనా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావటం అనేది ఈ ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి సమయం ఈ ఫిబ్రవరి మాసం. వీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తేనెతో అభిషేకం చేయించినట్లయితే ఇంకా చాలా విశేషమైనటువంటి లాభాన్ని, శుభాన్ని పొందవచ్చును. ఆ యొక్క తేనె అభిషేకం చేసి ఆ తేనెను తీర్థంగా తీసుకోండి, మీరు, మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా. దానివల్ల ఆరోగ్యం పెరుగుతుంది, మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఇంకా ఎక్కువగా వస్తుంది, ధనం బాగుంటుంది, ఆర్థిక లాభాలు బాగుంటాయి, వ్యాపారం బాగుంటుంది, మీ ఉద్యోగం బాగుంటుంది, ఉన్నత స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా. ఇవి ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల పట్టిందల్లా బంగారం అని చెప్పాలి. ఎందుకంటే విందులు, వినోదాలు, మిత్రులతో మీటింగులు, చాలా చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాసం ఈ వృశ్చిక రాశి వారికి. వీరు నూతన వ్యాపారాలు, నూతన కార్యాలయాలు, గృహయోగాలు, ధనయోగాలు విపరీతంగా కలుగుతున్నాయి. ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా స్థలం కొనాలి అనుకునేటువంటి వారికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసం అంతా కూడా. ఇక్కడ మీరు డబ్బులు అంతకుముందు ఎంత ఖర్చులు పెడుతున్నా, మీరు ఎవరైనా మనం ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు పెడుతూ ఉంటాం, కొంత నిల్వ చేస్తూ ఉంటాం. ఇంతవరకు నిల్వ చేయనటువంటి వారు కూడాను ఈ సమయం నుంచి అంటే సేవింగ్స్ పెంచుకోవడానికి చాలా చాలా విశేషమైనటువంటి
సమయం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి ప్రారంభమైనటువంటి మీ యొక్క ఆర్థిక నిలవలు ఏవైతే ఉంటాయో పరిపూర్ణమైనటువంటి స్థాయికి, తారాస్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. షేర్ మార్కెట్ యందు లాభాలు, సంతాన సౌఖ్యం, వివాహ యోగం, అంటే సంతాన అనుకూలతలు. ఇంతవరకు మీ పిల్లలు మాట వినని వాళ్ళు కూడా చక్కగా మీ మాట వింటూ మీరు చెప్పిందే చేయటం, మీరు చెప్పినటువంటి విద్యను నేర్చుకోవడం కానీ, మీరు చెప్పినట్టుగా వినడం కానీ, పిల్లల వల్ల కూడా ఆనందంగా గడిపేటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో కలుగుతుంది. అంతేకాకుండా బంగారం కొనేటువంటి వారికి, ఇనుప వ్యాపారస్తులకి, ఐరన్ లారీలు ఇట్లాంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానివ్వండి, ఐరన్ బిజినెస్ కానివ్వండి, ఇట్లాంటి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి మాసాన్ని చెప్పవచ్చు. ఇక్కడ మనకంటే ఉత్తమమైనటువంటి కులంలో పుట్టిన వారితో కొంచెం శత్రుత్వాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం ఎంత తక్కువగా మాట్లాడి ఎంత ఎక్కువగా పని చేసుకుంటే అంత సౌఖ్యాన్ని పొందుతామని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చేసేటువంటి ప్రతి పని ఏదైతే ఉంటుందో, లేదా కొత్తగా ప్రారంభించేటువంటి పని ఏదైతే ఉంటుందో, దాని ద్వారా భవిష్యత్తులో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితికి చేరుకుంటారు అని చెప్పవచ్చు. ఇక్కడ ఎక్కువగా ఇందాక చెప్పుకున్నట్టుగా విందులు, వినోదాలు, స్నేహితులతో కలయిక, వీరితో విహారయాత్రలు, ఆనందంగా గడిపేటువంటి సమయం ఈ ఫిబ్రవరి మాసంలో వీరికి బాగా కలుగుతుంది వృశ్చిక రాశి వారికి. ఎందువల్ల అంటే పంచమ స్థానంలో రాహువు, షష్టమంలో గురుడు, ఏకాదశంలో కేతువు. మీరు నిజంగా చెప్తున్నా, ఇందాక చెప్పినట్టుగా మన ఈ బృహస్పతి అనుగ్రహం మీ మీద కూడా చాలా పరిపూర్ణంగా ఉంది. అలానే శనిగ్రహ ప్రభావం కూడా మంచిగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల కాబట్టి కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. ఈ శనిగ్రహ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం పోవాలి అంటే నల్ల నువ్వులు కొద్దిగా తీసుకొని శనివారం ఎవరికైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అనేది సంకల్పం చెప్పుకొని, నాకు ఈ అర్ధాష్టమ శని ఉంది, ఈ దోష ప్రభావం పోవాలి, ఆ శనీశ్వరుడి అనుగ్రహం కావాలి అని చెప్పి సంకల్పించుకొని ఆ నువ్వులు దానం చేయడం ద్వారా కానీ, లేదా ఎవరికైనా నల్లటి వస్త్రాలు అవసరమైనటువంటి వారికి నల్లటి వస్త్రాలు ఇవ్వడం ద్వారా కానీ తప్పనిసరిగా ఆ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం తొలగిపోయి శనీశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశంలో కేతువు కాబట్టి మీ పెద్దల ఆశీర్వచనం కూడా మీకు దొరికేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ సమయంలో మీ పెద్దల్ని సంతోషపెట్టండి, ఇంట్లో ఉన్న ఇంటి పెద్దల్ని, వాళ్ళ ఆశీర్వచనం దొరుకుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు ఇంకా 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 మంచి అభివృద్ధిలోకి జరిగి అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇది వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు. తదుపరి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి ఫలితాలు. ఈ మకర రాశి వారికి ద్వాదశంలో ఉన్నటువంటి శుక్ర కుజగ్రహ ప్రభావం, జన్మ ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, 4వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఎక్కువగా బాధలకు లోనైనటువంటి అవకాశం. పిల్లలు మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించి గొడవలు జరగటం, కుటుంబంలో చికాకులు, అనారోగ్య సమస్యలు, పెట్టినటువంటి పెట్టుబడులలో నష్టం వాటిల్లటం, అనుకున్నటువంటి పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంది. కానీ ఎక్కడా కూడాను దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఏళ్నాటి శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తున్నది వీరిలో. ఈ ఏళ్నాటి శనిగ్రహ ప్రభావం వల్ల బద్ధకం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అలా పనులు వాయిదా వేయడం ద్వారా
మీకు ఎక్కువగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి బద్ధకం వదిలిపెట్టండి. అంటే శనీశ్వరుడు ఇచ్చేటువంటిదే మనకి శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా ఇస్తుంటాడు, బద్ధకాన్ని ఇస్తూ ఉంటాడు, మందబుద్ధిని ఇస్తూ ఉంటాడు. అంటే నిదానంగా చేయటం, పనులు చేయటం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శనీశ్వర గ్రహ బాధ ఎక్కువగా ఈ యొక్క మకర రాశి వారికి బాగా ఎక్కువగా కనబడేటువంటి ప్రభావం ఉన్నది. అందులోనూ ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రగ్రహ కుజగ్రహ ప్రభావం చేత మీరిచ్చినటువంటి అప్పులు రాకపోవటం, పైగా మీకు అనుకున్నటువంటి దానికంటే ఖర్చులు ఎక్కువ అవ్వటం, దానికోసం అప్పులు చేయటం, అవి తీర్చలేక వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు కడుతూ బాధపడటం, చేబదులు తీసుకున్నా కూడాను అవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండకపోవటం, అంతేకాకుండా విపరీతమైనటువంటి మానసికమైనటువంటి అస్థిమితత, అంటే మెంటల్ డిప్రెషన్కు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమయంలో ధైర్యంతో ముందుకు వెళ్తే ఏ పనైనా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. గ్రహ అనుగ్రహం అనేది ఎంత అవసరమో మానవ ప్రయత్నం అనేది కూడా అంతే అవసరం. మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భగవంతుడి అనుగ్రహం 1% అంటే 1% ఉంటే చాలు, చక్కగా అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ ఏళ్నాటి శని బాధ పోవాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా కొద్దిగా బెల్లం, కొద్దిగా నల్ల నువ్వులు మెత్తగా దంచి ఆవుకు పెట్టడం, శనీశ్వరుడికి అంటే ఆదిత్యాది నవగ్రహాలకి ప్రతినిత్యం ప్రదక్షిణ చేయటం, శివాలయ దర్శనం చేసుకోవటం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులతో అర్చన చేయటం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాను, షేర్ మార్కెట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వారు ఇట్లాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించి ఆచితూచి ముందుకు అడుగు వేయండి. ఈ శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి అనుకునేటువంటి వారు శనీశ్వరుడు ధ్యాన శ్లోకం ఉంటుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అని ఆ శనీశ్వరుడి శ్లోకం ఏదైతే ఉంటుందో చక్కగా ప్రతినిత్యం 11 సార్లు పారాయణ చేసుకుంటూ ఉండండి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీ భార్య చేతిలోంచి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి ఏదైనా కార్యానికి వెళ్ళండి. అప్పుడు అనుకున్నటువంటి పనులు కొంతవరకు సానుకూలత చూపించడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో ససేమిరా ప్రయాణాలు మాత్రం అత్యవసరం అయితేనే ప్రయాణం చేయండి. అంతేకాని విహారయాత్రలు చేస్తాం, తీర్థయాత్రలు చేస్తాం ఇట్లాంటివి మాత్రం ఈ యొక్క సమయంలో పనికిరాదనే చెప్తాం. దేనికంటే శనీశ్వరుడి గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది, కుజ శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నది. కాబట్టి అనారోగ్యానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో ఏవైతే ప్రయాణాలు ఉన్నాయో వాటిని వాయిదా వేయటం అనేది ఉత్తమోత్తమైనటువంటి లక్షణం. ఈ విధంగా శనీశ్వరుడికి నిత్యం పూజా కార్యక్రమాలు కానివ్వండి, ధ్యాన శ్లోకం కానివ్వండి, లేదా శివాలయ దర్శనం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి, మనోధైర్యాన్ని ఇస్తాయి. ఎక్కడా కూడా ధైర్యాన్ని సడలకుండా ఉంటే మనం ఇప్పుడు కాదు 2 నెలల తర్వాత, లేదు 2 సంవత్సరాల తర్వాతైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ధైర్యం మనలో ఉంటే తప్పనిసరిగా గ్రహాల అనుగ్రహం కూడా ఉంటుంది. ఇది గమనించి సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శనీశ్వరుడి అనుగ్రహం పొందండి. ఆ అనుగ్రహం ద్వారా మీరు అనుకునేటువంటి పనులు నిదానంగా అయినా సరే పూర్తవుతాయి. ఇది మకర రాశి వారి ఫిబ్రవరి మాస ఫలితాలు. తదుపరి ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు. కుంభరాశి వారికి కూడా 7.5 సంవత్సరాల ఏళ్నాటి శని ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంది. ఎందుకంటే జన్మ రాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు, ద్వితీయంలో రాహు ఉన్నాడు. కానీ 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత
కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండూ ఏర్పడుతుంది. ఈ రాశివారు కూడా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇనుప వస్తువులతో, వాహనాలతో తగిన జాగ్రత్త అవసరం. మీరు ఏం మాట్లాడినా గొడవలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అంటే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ ప్రభావం చేత అవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం అనేది అంత మంచిది కాదు. భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత లోపించేటువంటి అవకాశం ఉంది. మీ సంతానం వల్లనే మీకు ఏదైనా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వ్యాపారంలో ఊహించినంత లాభాలు రాకపోవటం, అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళకపోవటం, అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా పెరగటం. అంతేకాకుండా కుంభరాశి వారికి శనీశ్వర గ్రహ ప్రభావం చేత మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మానసికమైనటువంటి అంటే మనం ఏ ఇబ్బంది వచ్చినా తట్టుకోగలుగుతామేమో, కానీ మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా వస్తే తట్టుకోవడం కష్టం. ఇలాంటప్పుడే అంటే భగవంతుడు సృష్టిలో చూడండి ఎంత గొప్పగా చెప్తాడో, సమస్యతో పాటు పరిష్కారం కూడా ఇస్తాడు తప్పనిసరిగా. ఇలాంటి వారు శివాలయంలో చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి ఒక విధానం ఉన్నది. అంటే శివాలయానికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి ఆ జలం ఏవైతే ఉంటాయో, నిర్మాల్యం, పుష్పాలు ఇవన్నీ కూడాను ఎక్కడ ఏ ముఖంగా శివుడు ఉన్నా ఉత్తరం వైపుకి బయటికి వస్తూ ఉంటాయి. దాన్నే పానమట్టం అంటాం, సోమసూత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శివాలయం బయట నుంచి ఎక్కడైతే నీళ్లు బయటకు వస్తున్నాయో అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆ పానమట్టం నీళ్లు వచ్చేంత వరకు ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మరలా తిరిగి ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అంటారు. దాన్ని చండీశ్వర ప్రదక్షిణ అంటాం. ఇలా చండీశ్వర ప్రదక్షిణలు సాయంకాలం ప్రదోషకాలంలో అంటే 6 గంటల నుండి 6:30 గంటల లోపల కనుక ఈ యొక్క 5 ప్రదక్షిణాలు శివాలయాన్ని కనుక చేసినట్లయితే శనీశ్వర బాధ సంపూర్ణంగా నివృత్తి కలుగుతుంది. మనం అనుకునేటువంటి ప్రతి పని కూడా సవ్యంగా మంచిగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శనీశ్వర గ్రహ ప్రభావం చేత మనం ముందుగా ఒక నిర్ణయం తీసుకుంటాం, ఒక మంచి ఆలోచన చేస్తాం, ఈ కార్యాన్ని ఇలా చేస్తామని. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బుద్ధి కర్మానుసారేనా అని చెప్పి చూస్తుంటాం కదా. మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన కర్మను బట్టే ఉంటుంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత బుద్ధి మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా స్థిరచిత్తులై ఉండాలి. అంటే ఒక ఆలోచన చేసి ఒక కార్యం ప్రారంభిస్తే ఆ కార్యాన్ని పూర్తి చేసేంత వరకు ఆ పని మీదనే ధ్యాస ఉండాలి. కానీ వేరే రకమైనటువంటి ఆలోచన మనస్సులోకి రానిస్తే ఈ కార్యం ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేరే పెడదారికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలనే శనీశ్వరుడు ఇస్తుంటాడు. కాబట్టి చండీశ్వర ప్రదక్షిణం చేయడం ద్వారా కుంభరాశి వారికి ఇలాంటి అనాలోచనలు రావటం, అనవసరమైనటువంటి ఖర్చులు రావటం, అనారోగ్య సమస్యలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, ఇట్లాంటి వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. ఇది ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు. ఫిబ్రవరి మాసంలో తదుపరి మీనరాశి వారి ఫలితాలు. మీనరాశి వారు ద్వితీయ స్థానంలో గురుగ్రహ ప్రభావం, జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు, ద్వాదశంలో శని. వీరు కూడా 7.5 సంవత్సరాల ఏళ్నాటి శని ప్రభావం సంపూర్ణంగా కనబడుతుంది. అందులో జన్మస్థానంలో రాహుగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వీరికి ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళ వల్లనే ఎక్కువగా మానసికమైనటువంటి అప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో వారిని సంతోషపరిచేటువంటి కార్యంలో నిమగ్నం అవ్వండి. మీరు ఏ పని చేసినా దానికి ఏదో ఒక ఆటంకం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడ ఏర్పడుతున్నాయంటే, మీరు బయట రాజ్యాన్ని వెళ్తున్నా సరే ఇంట్లో వాళ్ళు సంతోషంగా లేని కారణం చేత ఈ యొక్క మీనరాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకూలం కంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూపించేటువంటి ప్రభావం ఎక్కువగా కనపడుతూ ఉంది.
అనవసరంగా వచ్చేటువంటి గొడవలు, శత్రుబాధలు పెరుగుతూ ఉంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు. మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా వక్రీకరిస్తూ, మీరు ఒకరి గురించి ఒకరితో ఫలానా అతను ఇలాంటి వ్యక్తి అని చెప్తే మంచిగా చెప్పిన ఈ విన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పి మీ గురించి చెడుగా ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నరఘోష ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మీరు అనుకున్న పని ప్రారంభిద్దాం అనుకుంటూనే ఈ ప్రారంభంలోనే ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళనేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడేటువంటి అవకాశం ఉన్నటువంటి సమయం ఈ యొక్క మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం. అంతేకాకుండా కళ్ళకు సంబంధించినటువంటివి, తలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించకండి. దానివల్ల బీపీ, షుగర్లు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మీనరాశి వారికి. ద్వాదశంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం చేత అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవి నియంత్రించడం అనేది చాలా అవసరం. ఇక్కడ మీ పిల్లల ఆరోగ్య సమస్యల గురించి కూడా మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అంటే పిల్లలు ఏదో చిన్న పిల్లలు ఉంటారు, ఏదో పెద్దవాళ్ళు ఈ వాహనాలు నడిపేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కింద పడిపోవటం, వాటి ద్వారా ఎక్కువగా దెబ్బలు తగలటం, ఇట్లాంటి వాటికి చికిత్సకు కావాల్సినటువంటి అనవసరమైనటువంటి అంటే అధికంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎవరిని నమ్మి కూడా పైసా కూడా ఇవ్వవద్దు అనే చెప్తాను ఈ సమయంలో. అలా ఇస్తే మోసపోవడం తప్పితే మీ చేతి నుంచి వెళ్ళినటువంటి డబ్బులు రూపాయి కాకపోతే పైసా కూడా వెనక్కి రావు. అప్పులు ఇవ్వటం, వడ్డీలు వస్తాయి కదా అని చెప్పి అప్పులు ఇవ్వటం, లేదంటే షేర్ మార్కెట్ బిజినెస్ చేయటం, ఇట్లాంటివి ఈ సమయంలో ఈ మీనరాశి వారు ఏమాత్రం ససేమిరా చేయవద్దు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ మీనరాశి వారు ఇందాక చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయించడం కానీ, లేదు ఒక 18 వడలు తీసుకొని దాంతోపాటు ఏదైనా దక్షిణ తీసుకొని ముష్టివారికి పంచిపెట్టడం ద్వారా కానీ, శనివారం లేదు బ్రాహ్మణులకి ఒక కేజింబావు మినుములు తీసుకెళ్ళి దానం ఇవ్వటం ద్వారా కానీ ఒక రాహుగ్రహ ప్రభావం తగ్గించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి 3 శనివారాల పాటు తైలాభిషేకం చేయించండి, తిలార్చన చేయండి, నల్లటి వస్త్రం స్వామివారికి శనీశ్వరుడికి సమర్పించండి. ఇనప ప్రమిదలు ఉంటాయి, ఐరన్తో తయారు చేసినటువంటి ప్రమిదలు ఉంటాయి. దాంట్లో 5 రంగులు అంటే తెలుపు, నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ ఈ 5 రంగుల దారాలతో నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె ఈ 3 రకాల నూనెలు కలిపి ప్రతిరోజు కూడాను శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క శనీశ్వరుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రండి. దానివల్ల మంచి యోగం కలుగుతుంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత ఉన్నత అధికార జనాలతో, మీరు పనిచేసేటువంటి సహోద్యోగులతో గొడవలు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి అక్కడ కూడాను ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడటం అనేది సూచించదగినటువంటి విషయం. వీరికి వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోండి. అన్ని కష్టాలు చెబుతున్నారు, మరి లాభాలు చెప్పరా అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే లాభాలు మీకు కలిగేటువంటివి ఏమిటి అంటే ఎంత ఖర్చులున్నా, ఎంత డబ్బులు ఖర్చు అయిపోయి నష్టం వాటిల్లుతున్నా మీకు కావలసినటువంటి ధనం, ధైర్యం ఈ రెండే మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక వరంగా భావించవచ్చు. ధైర్యం అంటే మొండి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏమైనా నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను అనేటువంటి ఒక మొండి ధైర్యం ఏదైతే ఉందో, మీకు ఖర్చులు కావలసినటువంటి ధనాన్ని ఏదో ఒక మూలకంగా ఏదో కారణం చేత మీ దగ్గరికి చేర్చేటువంటి ఆ భగవంతుడు అనుగ్రహం ఏదైతే ఉందో, ఈ రెండే మీ యొక్క మీనరాశి వారికి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఇవి మీనరాశి వారి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు.
ఈ ద్వాదశ రాశుల వారికి ఆ యొక్క ఆదిత్యాది నవగ్రహ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని, శ్రీ మాతా ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలతో సరైన జీవన సరళితో ప్రశాంతంగా ఉండాలని ఆ యొక్క ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ శివ సుధీర్ శర్మ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.